గుడ్ మార్నింగ్. ఇవాళ మార్కెట్ 1200 పాయింట్ల దగ్గరగా పెరుగుతుంది. భారీగా ఇవాళ ఇండియన్ స్టాక్ మార్కెట్లు పెరగబోతున్నాయని మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇవాళ మీ పోర్ట్ఫోలియోలు ఈ మధ్య కాలంలో చూడనంత లాభాలని చూపిస్తాయి. ఒక్క రోజులో ఇవాళ మార్కెట్ భారీగా పెరగబోతుంది. దీనికి కారణం ట్రంప్ చేసిన ఈ ఇంపార్టెంట్ అప్డేట్. ఏంటి అప్డేట్? దానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటి అండ్ దాని కారణంగా ఏ స్టాక్లు భారీగా పెరగబోతున్నాయి అండ్ మార్కెట్ రిలేటెడ్ గా ఫర్దర్ గా మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకుంటూ ఈ వీడియోని ముగిద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ మార్నింగ్. చాలా వీడియోస్ నుంచి చెప్తూ వస్తున్నాను, వెయిట్ చేద్దాం ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా ట్రూ పొటెన్షియల్ ఏంటనేది ఈ ఒక్క ట్రేడ్ డీల్ అప్డేట్ తో మనకి కనిపిస్తుంది. అండ్ వాళ్ళు వేసిన ట్రేడ్ డీల్ కారణంగా ఇండియా ఎంత పెరగాల్సింది, స్టాక్ మార్కెట్లు ఎంత పెరగాల్సింది, ఆ ఒక్క అప్డేట్ తో మ్యాక్రో ఎకనామిక్ డేటా అంతా బాగున్నా ఇండియా రిలేటెడ్ గా స్ట్రాంగ్ డేటా పాయింట్స్, జీడిపి పరంగా, ఇన్కమ్ ట్యాక్స్ కట్ పరంగా, జిఎస్టీ చేంజెస్ పరంగా అండ్ రీసెంట్ గా వస్తున్న లో ఇన్ఫ్లేషన్ డేటా అండ్ ఆర్బీఐ తీసుకున్న రేట్ కట్స్ అండ్ క్రెడిట్ గ్రోత్ కూడా నిన్నటి వీడియోలో చూపించాను. క్రెడిట్ గ్రోత్ కూడా స్ట్రాంగ్ గా ఉంటూ గ్లోబల్ గా ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ అండ్ లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా FY26 FY27 ఇండియా ఒక టార్గెట్, జీడిపి టార్గెట్ ని గ్లోబల్ కంట్రీస్ కంటే స్ట్రాంగ్ గా ఇస్తున్నా. ఈవెన్ నిన్న ఎలాన్ మస్క్ కూడా వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవుతుంది, సెకండ్ ప్లేస్ లో మన ఇండియా ఉంటూ, ఫస్ట్ ప్లేస్ లో చైనా, సెకండ్ ప్లేస్ లో ఇండియా ఉంటూ గ్లోబల్ జీడిపి గ్రోత్ ని లీడ్ చేస్తున్న కంట్రీస్ ఇవని. 10% కంటే బిలో యుఎస్ ఉంటూ సెకండ్ ప్లేస్ లో ఇండియా ఉంటూ ఉండడం, ఈ డేటా అన్ని కూడా ఇండియాకి పాజిటివ్ గానే ఉన్నాయి. కానీ మార్కెట్లు పెద్దగా పెరగలేదు. బట్ ఈ ఒక్క అప్డేట్ మార్కెట్ ని ఎలా మూవ్ చేస్తుంది. ఇదేం ఎండింగ్ కాదు. ఇప్పుడు మార్కెట్ పెరిగినట్టు పెరిగి కొంచెం కరెక్ట్ అయినా ఆర్ కమింగ్ డేస్ లో కొంత పడుతున్నా గుర్తుంచుకోండి, ఇది ఎండింగ్ కాదు. రానున్న రోజుల్లో మార్కెట్ వోలటైల్ గా రియాక్ట్ అయినా, కిందకి ఏదైనా కారణంగా పడుతున్నా పేషెన్స్ తో వెయిట్ చేయండి. ఇలాంటి వన్ డే రివార్డ్ చేసే డే మన 4-5 నెలల పెయిన్ పాయింట్స్ ని తీసుకువెళ్తుంది. పాయింట్ కి వెళ్తే ఇండియా మీద వేసిన 50% టారిఫ్ ని 18% కి 18%. ఏషియాలోనే సౌత్ కొరియా తర్వాత మనదే ఇప్పుడు లోయెస్ట్. ఈవెన్ సౌత్ కొరియానే కాదు, ఆస్ట్రేలియా, యూకే, EU, జపాన్, సౌత్ కొరియా తర్వాత మీరు చూస్తే ఇండియానే కనిపిస్తుంది. యూరోపియన్ కంట్రీస్, యూకే, ఆస్ట్రేలియా తర్వాత చూస్తే మన ఇండియా వస్తూ ఉండడం, 18% టారిఫ్ కి వస్తుండడం, మార్కెట్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేనంత పాజిటివ్. అండ్ మనకి కాంపిటీటర్ గా ఉంటున్న చాలా కంట్రీస్, బంగ్లాదేశ్, వియత్నాం, చైనా, వీటన్నిటికీ మనకంటే ఎక్కువ టారిఫ్లు ఉన్నాయి. కాబట్టి మన దగ్గర నుంచి ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఆ కంపెనీలకి భారీ లాభం అయితే ఉంటుంది. అలాగే ట్రంప్ ఈ అప్డేట్ చేయగానే మీకు వాట్సాప్ లో కూడా ఇది నేను షేర్ చేశాను. ఇఫ్ ఇన్ కేసు ఇలా రాత్రిపూట ఏదైనా అప్డేట్ వస్తూ అది ఇమీడియట్ గా మీకు చెప్పాలనుకుంటే ఈ వాట్సాప్ ఛానల్ ద్వారా చెప్తున్నాను. చాలా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మన రిలేటెడ్ గా ఫేక్ ఛానల్స్ ఉంటున్నాయి, అది నమ్మకండి. మన అఫీషియల్ వాట్సాప్ ఛానల్ ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. మార్కెట్ ముగిసాక చేసే వీడియో తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఇలా స్టాక్ మార్కెట్ అప్డేట్స్, గోల్డ్ అలాగే సిల్వర్ రిలేటెడ్ గా కూడా వస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు ఈ ఛానల్లో షేర్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటున్న వాళ్ళు కింద ఉంటున్న లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. అండ్ చాలా మందికి డౌట్ వస్తుంది, 25% టారిఫ్ ని 18% చేశారంటే, నార్మల్ 25% టారిఫ్ 18% కి వచ్చిందంటే రిమైనింగ్ రష్యా రిలేటెడ్ గా మన ఆయిల్ కొంటున్న టారిఫ్ ఇంకొక 25% అలానే ఉంది. సో రష్యా టారిఫ్ 25%, ఇండియా మీద ఇప్పుడు కొత్త టారిఫ్ 18%, చూస్తే 43% ఉంది కదా అని సోషల్ మీడియాలో అడుగుతున్నారు. చాలా చోట్ల చూస్తున్నాను, పోస్టులు, కామెంట్లు చూస్తున్నాను, పోస్టులు చూస్తున్నాను, ఇది 18% కాదు 43% అని. కానీ అది నిజం కాదు. మన రిలేటెడ్ గా ఉన్నది 43% కాదు, ఎంటైర్ 50% టారిఫ్ 18% కి వచ్చింది. ఎందుకంటే రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం కారణంగా యుక్రెయిన్ యుద్ధం ఆగడానికి అండ్ పొటెన్షియల్ గా ఇప్పుడు వెనిజులా నుంచి ఆయిల్ ఇప్పుడు ఇండియా కొనబోతుందని ఎలా అప్డేట్ చేస్తుండడం. ఇప్పుడు వెనిజులా యుఎస్ కంట్రోల్ లో ఉంది కదా, ఆయిల్ మనం అక్కడ కొంటామని అప్డేట్ చేస్తుండడం. డెఫినెట్లీ ఇండియా రిలేటెడ్ గా వెళ్తున్న ఫైనల్ టారిఫ్ 18%. ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 43% టారిఫ్ కి మార్కెట్ అసలు ఇలా రియాక్ట్ అవ్వదు. ఇన్ఫాక్ట్ దానికి నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది. 43% నెట్ టారిఫ్ అంటే ఓవరాల్ ఇండియా రిలేటెడ్ గా మాట్లాడుతున్న టారిఫ్ అయితే 18%. ఇది ఎక్కడ క్లారిఫై చేయలేదు. రష్యాది 0 చేసేసాం, ఈ 18% టారిఫ్ అనేలా ఎక్కడా క్లారిఫై చేయలేదు. బట్ ఉంటున్న డేటా పాయింట్స్ అన్నిటిని కనెక్ట్ చేసుకుంటే మనకి 18% టారిఫ్ అనేది మాత్రం అర్థమవుతుంది, విచ్ ఇస్ ఎ హ్యూజ్ పాజిటివ్. అండ్ దీని రిలేటెడ్ గా నరేంద్ర మోడీ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఇకపై మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ 18% టారిఫ్ ని ఎదుర్కొంటాయని. ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న డెసిషన్ ఇండియాకి, యుఎస్ కి కాదు గ్లోబల్ గా కూడా మంచిదని, ఇంకా కలిసి ఎదుగుదామనేలా నరేంద్ర మోడీ గారి స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ దీని కారణంగా ఏ స్టాక్స్ కి లాభం, అమెరికాకి ఎవరెవరైతే ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా లాభం. అవి నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. ఇందులో నేను ప్రధానంగా చూసేది టెక్స్టైల్ స్టాక్స్, గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ అన్ని బాగున్నా యుఎస్ ఎక్స్పోర్ట్స్ అనే ఒక్క పేరుతో ఆ స్టాక్ భారీగా పడింది. అదేనే కాదు చాలా టెక్స్టైల్ స్టాక్స్ కూడా. ఏ టెక్స్టైల్ స్టాక్స్
ఎంతెంత యుఎస్ రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాయి అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉంటుంది. ఈవెన్ ఆటో స్టాక్స్ రిలేటెడ్ గా కూడా, సీ ఫుడ్స్ స్పెషల్లీ షింప్ స్టాక్స్, కన్స్యూమర్ అండ్ సమ్ కెమికల్ స్టాక్స్, బట్ మెజారిటీగా టెక్స్టైల్ స్టాక్స్ అండ్ షింప్ స్టాక్స్, ఆటో యాక్సలరీ స్టాక్స్ ఫోకస్ లో ఉంటాయి. అవి ఎంతెంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి అమెరికాకి అనేది కూడా ఇక్కడ పెడుతున్నాను. ఇవి కాక పోకర్నా, గోల్డియా ఇంటర్నేషనల్, గర్వారే, హైటెక్ ఇలా ఉంటున్న ఈ కంపెనీస్ అన్నిటినీ కూడా ఈ యుఎస్ ట్రేడ్ డీల్ మంచిగా ఇంపాక్ట్ అయితే చేస్తుంది. ఫైనల్లీ చాలా డేస్ నుంచి నేను చెప్తూనే వస్తున్నాను, ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ హెవీగా ఉన్నాయి. ఒక్క పాజిటివ్ అప్డేట్ మార్కెట్ ని పెరగాల్సిన దానికంటే వీళ్ళ షార్ట్స్ ఇంకెక్కువ ఉండడం కారణంగా ఫుల్ ఆఫ్ మొమెంటమ్ తో వెళ్తుందని, షార్ట్స్ హెవీగా ఉన్నప్పుడు సడన్ గా వచ్చే ఒక అప్డేట్ తో మార్కెట్ ఎంతలా పెరుగుతుంది అన్నది ఇవాళ మనం మార్కెట్ లో చూస్తాం. రూపీ కూడా ఇవాళ స్ట్రెంగ్ అవుతుంది. ఓవరాల్ మార్కెట్ అండ్ మీ పోర్ట్ఫోలియోలు మంచిగా ఇవాళ పెరుగుతాయి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రీసెంట్ డేస్ లో మార్కెట్ లో పెయిన్ ని చూసిన ప్రతి ఒక్కరికి ఇవాళ ఒక మంచి రిలీఫ్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పేషెన్స్ తో మీ పోర్ట్ఫోలియోస్ ని అమ్మకుండా అండ్ ఇండియన్ స్టోరీని నమ్ముతూ హోల్డ్ చేస్తున్నందుకు. బికాస్ ఈక్విటీ మార్కెట్స్ ఒక్కటే లాంగ్ టర్మ్ లో ఒక నార్మల్ ఇన్కమ్ ఎర్నింగ్ పర్సన్ ని వెల్త్ క్రియేషన్ వైపు నడిపించగలవు. ఇది బలంగా నమ్మాను కాబట్టి చాలా వీడియోస్ లో మల్టిపుల్ టైమ్స్ కింద కామెంట్స్ ఎంత నెగిటివ్ గా వస్తున్నా ఈక్విటీ మార్కెట్స్ ని నమ్మండి నమ్మండి అని మ్యాక్రో ఎకనామిక్ డేటాని చెప్పుకుంటూనే వచ్చాను. స్టోరీ ఇండియన్ స్టోరీ, ఇది బిగినింగ్ కాదు. ఓవర్ ద నెక్స్ట్ 10 years ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా రియల్ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ అయితే చూస్తారు. సరే మరి నేను ఉండనా, ఈవినింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇట్స్ యువర్ బెస్ట్ డే. పోర్ట్ఫోలియోస్ పరంగా మన వాళ్ళందరూ ఇవాళ మంచిగా పోర్ట్ఫోలియోస్ లో లాభాల్లో ఉంటారంటే అది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సరే ఈవినింగ్ మళ్ళీ కలుద్దాం. జై హింద్.